కేఆర్ఎంబీ ప్రాజెక్టులకు సంబంధించిన పరిరక్షణ కోసమే తాము కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చినాం. తామున్న రోజులు ఎటువంటి ప్రాజెక్టులు కానీ ఏ పరిధిలోకి వెళ్ళలేదు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఈ ప్రాజెక్టులన్నీ వెళ్ళాయి. హక్కుల కోసం, నీళ్ళ కోసం, నిధుల కోసం ఫైట్ చేసింది, పోరాటం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీని అని చెప్పేసి నల్గొండ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ 9.5 సంవత్సరాలుగా మాజీ ముఖ్యమంత్రి గారు బీఆర్ఎంజీ సంబంధించినటువంటి విషయంలో తీసుకున్న చర్యలేంటి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా. కేసీఆర్ సంబంధించినటువంటి ప్రభుత్వము కృష్ణా రివర్ సంబంధించినటువంటి మేనేజ్మెంట్ బోర్డు ఒక గెజెట్ ఇష్యూ చేసినప్పుడు ఆ గెజెట్కు వ్యతిరేకంగా ఎందుకు కోర్టుకు పోలేదు? ఒక వ్యక్తిని మహబూబ్నగర్ ఒక వ్యక్తిని పంపించేసి కోర్టుకు పంపించింది, కోర్టులో స్టే తెచ్చింది మా ముఖ్యమంత్రి ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు. దాంట్లో ఇంప్లీడ్ అయింది తప్ప కొత్తగా ఈయన చేసింది ఏం లేదు. కాబట్టి అవన్నీ కూడా అబద్ధాలు, అసత్యాలు. నేరస్తుడు కేసీఆర్ నేరం చేసింది గత 9.5 సంవత్సరాల్లో ఉండేటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ నేరాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఆడుతున్నటువంటి డ్రామా, ఎన్నికల ముందు వేస్తున్నటువంటి ఒక స్టంట్ తప్ప వాళ్ళకు దక్షిణ తెలంగాణ ప్రజలపైన చిత్తశుద్ధి లేదు. పోతిరెడ్డిపాడు సంబంధించినటువంటి ఉద్యమంలో ఉన్నప్పుడు పాట పాడారు కదా, పోతిరెడ్డిపాడు పొగబెడితిరి అని చెప్పేసి పాట పాడినాం కదా. మరి ఉద్యమంలో పాడిన పాటలు, ఉద్యమంలో చేసిన నినాదాలు, ఉద్యమంలో వచ్చినటువంటి పోరాట రూపాలు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆచరణకు ఎందుకు రాలేదు? ఆచరణలో పెట్టడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు? 9.5 సంవత్సరాలు నువ్వే కదా, 9.5 సంవత్సరాలు కాంగ్రెస్ లేదు కదా, ఏం చేసినావు నువ్వు? 30వ తారీఖు ఎన్నికలైతే 29వ తారీఖు నాడు ఆంధ్ర పోలీసు సంబంధించినటువంటి వాళ్ళు నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వచ్చేసి డ్యామ్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోరు. అప్పుడు నువ్వు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా నువ్వు ముఖ్యమంత్రిగా రాజీనామా చేయకుండా నువ్వే ఉన్నావు కదా, నువ్వెందుకు చేయలేదు? అంటే నువ్వు అంతకు ముందే వాళ్ళకు బోర్డు కంట్రోల్లోకి తీసుకోండి అని చెప్పేసి ఇచ్చేసినావు, నిధులు పెట్టినావు. నిధులు పెట్టినా కానీ నేను రిలీజ్ చేయలేదని అంటే నువ్వు నిధులు పెట్టడమే తప్పు కదా. నువ్వు బడ్జెట్లో 200 కోట్ల రూపాయలు కేంద్ర సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కోసం కేంద్ర ఈ అటు శ్రీశైలం ప్రాజెక్టు కానీ ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కానీ ఒక్కసారి బోర్డు కంట్రోల్లోకి పోయిన తర్వాత దాని రిపేర్స్ కానీ, దాని మెయింటెనెన్స్ కానీ, దాని మంచి చెడు కానీ మొత్తం చూసేది వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. నువ్వు తీసుకుపోయి వాళ్ళ కంట్రోల్లో పెట్టి నిర్ణయంలో భాగస్వామ్యం అయ్యి లెటర్ ఇచ్చి అన్నీ చేసేసి వచ్చిన తర్వాత లాస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లాస్ట్ 2 మీటింగ్లో పోయిందెవరు? వాళ్ళ గురువు అయినా వాళ్ళ నమ్మకస్తుడైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈఎన్సీ గారు మురళీధరరావు గారు పోయేసిన తర్వాత ఆ పాత నిర్ణయాల అనుసారమే ఆయన అడుగులు వేయబోతా ఉంటే తీసి పక్కకేసేసి ఎమ్మటే ప్రభుత్వము ఎంటర్ఫేర్ అయ్యి దాన్ని సరిచేసేటువంటి ప్రయత్నం, దాని మీద ఫైట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. మనం జిఎస్టీకి మద్దతుగా అగమేఘాల మీద అసెంబ్లీ పెట్టేసి తీర్మానం చేసినాం కదా, నోట్ల రద్దుకు కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తే తీర్మానం మీరు అసెంబ్లీ వేదికగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్గా అదే తీర్మానం 9.5 సంవత్సరాలుగా ఎందుకు అసెంబ్లీ పెట్టి తీర్మానం చేయలేదు? ఎందుకు ఢిల్లీలో ధర్నా చేయలేదు? ఎందుకు గల్లీలలో ధర్నా చేయలేదు? ఏదన్నా జరగగానే ఇమ్మీడియట్లీ ధర్నాలు చేసిండు, ధర్నాలకు పిలిపించేసి రేవంత్ రెడ్డి గారు ఒక చిన్న మాట అన్నాడు అనేటువంటి దాంతో ఎమ్మటే ధర్నాలు, రైలు రాస్తారోకోలు చేసిన మీరు, అనని మాటను క్రియేట్ చేసిన మీరు, తెలంగాణకి ఇంత అన్యాయం జరుగుతుంటే, ఇంత మోసం జరుగుతుంటే, దక్షిణ తెలంగాణ ఎడారిగా మారబోతా ఉంటే నువ్వు చేసినటువంటి చర్యలేంటి? నువ్వు చేసినటువంటి కార్యక్రమం ఏంటి? అంటే వాళ్ళు 9 సంవత్సరాలుగా 18 పంటలకు సంబంధించి సాగర్ ఆయకట్టుకు సంబంధించి వరుసగా నీళ్ళు ఇచ్చినాం, క్రాప్ హాలిడే ప్రకటించలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా క్రాప్ హాలిడే ఇచ్చారు. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి, పంటలు సాగు చేయలేదని చెప్పేసి స్పష్టంగా అదే వేదిక ద్వారా కూడా మీ పార్టీ పైన 9.5 సంవత్సరాలుగా వర్షాలు పడ్డాయి, నీళ్ళు వచ్చినాయి అన్న. ఈ సంవత్సరం వర్షాపాతం తక్కువ ఉంది. నువ్వు నాగార్జున సాగర్ కింద ఫస్ట్ వానకాలం దానికి నువ్వు సరిగా నీళ్ళు ఇవ్వలేదు కదా, మధ్యన ఇచ్చుకుంటూ వచ్చేసి డ్రామా అయినా తప్ప నువ్వు నీళ్ళే సరిగ్గా ఇవ్వలేదు కదా. ఎప్పుడు చేసినావు నువ్వు?
2 రోజులు ఎన్నికలు ఉన్నాయనగా మళ్ళీ నీళ్ళు వదిలేసి ఒక డ్రామా ఆడి ఒక 2 టీఎంసీలు 3 టీఎంసీల నీళ్లు అవసరం లేనప్పుడు ఆగమాగం చేసిపోయినావు. నువ్వు ఆగమాగం చేస్తుంటే దీన్ని గమనించినటువంటి ఆంధ్ర గవర్నమెంట్ 5,000 క్యూసెక్ల నీళ్ళని అప్పనంగా దోడుకుపోయినటువంటి పరిస్థితిని కూడా మనం చూసినాం. అంటే తెలంగాణ ప్రజల్ని నేను ఏం చెప్పినా నమ్ముతారు, మేము ఏం చెప్పినా ఇది చేస్తారంటే అప్పుడు కేసీఆర్ వర్షాలు కురిపించిందా? టీఆర్ఎస్ ప్రభుత్వం వర్షాలు కురిపించిందా? ప్రకృతి సహకరించి ప్రకృతి కురిపించినటువంటి వర్షాల మూలంగా వర్షాధారితమైనటువంటి ప్రాజెక్టుల నుంచి నువ్వు నీళ్ళు ఇచ్చి నువ్వు కొత్తగా క్రియేట్ చేసింది ఏంది? 299 టీఎంసీలకు మించి ఒక టీఎంసీ కృష్ణానది నుంచి నువ్వు తేలేదు. గోదావరి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కేటాయింపుల నుంచి ఒక్క సుక్క నీళ్లు కూడా నువ్వు తేలేదు. నువ్వు చేసిన అద్భుతాలు ఏంటి? నువ్వు తెచ్చిన నీళ్ళు ఏంటి? నువ్వు కాళేశ్వరం పోతే నీ భాగవతం అంతా బయటపడతా ఉండే. కాబట్టి కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ ప్రభుత్వము చెబుతున్నటువంటి మాటల్ని నమ్మే స్థితిలో, వినే స్థితిలో తెలంగాణ సమాజం లేదు. అబద్ధాలనైనా అందంగా చెప్పగలుగుతాము అని చెప్పేసి 9.5 సంవత్సరాలుగా పిహెచ్డి చేసినటువంటి అనుభవంతో వాళ్ళు చెప్తారు తప్ప వాళ్ళ అందమైన అబద్ధమైన వాళ్ళ సత్యదూరమైనటువంటి మాటలైనా నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు.